నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ మోహన్ రెడ్డి హత్యకు కుట్ర అన్నటువంటి ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. చూద్దాం రండి. జగన్ హత్యకు కుట్ర, పైలట్ల పనేనా? పైలట్ కో పైలట్ కు పోలీసుల నోటీసులు. వాస్తవంగా ఏం జరిగిందంటే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక అతను హత్య కాబడితే ఆయన్ని పరామర్శించడానికి జగన్ మోహన్ రెడ్డి గారు గత వారం అక్కడైతే పర్యటించడం జరిగింది. ఆ పర్యటించినప్పుడు ఆయన దిగినటువంటి హెలిప్యాడ్ దగ్గర బయలుదేరేటప్పుడు అక్కడ జనాలు గుమికూడడంతో ఒకడు రెక్కలు పట్టుకుపోయాడు, ఒకడు సీటు పట్టుకుపోయాడు. ఈ వ్యవహారం అంతా మనకు తెలిసిందే. దీని గురించి వీడియోలు కూడా చేశాము. కానీ ఇప్పుడు అందులో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అని, అందులో ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా చంపడానికి కుట్ర చేశారనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుంది. అందులో భాగంగా పైలట్ కు కో పైలట్ కు పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. వాళ్ళు వచ్చి నిన్న విచారణకు కూడా హాజరయ్యారు. విచారణకు హాజరైన జైన్ కుట్ర కోణం గురించి పోలీసులు ఆరా, అర్ధాంతరంగా ఎందుకు ఫ్లై చేశారని ప్రశ్నలు, జనాల వల్లే ఇబ్బంది తలెత్తిందన్న కో పైలట్. సో నిన్న పైలట్ కో పైలట్ ఇద్దరు విచారణకైతే హాజరయ్యారు. హాజరయ్యి ఎందుకు మీరు అర్ధాంతరంగా ఫ్లై చేశారని అడిగిన ప్రశ్నలకు జనాలు గుమికూడారు. సో జనాల తాకిడి తట్టుకోలేకే మేము ఫ్లై చేయవలసిన అవసరం వచ్చింది, తర్వాత మేము ఆపేశామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ నెల 8న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెలికాప్టర్ ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది వాస్తవంగా ఏం జరిగింది ఆ రోజంటే, వీళ్ళు బల ప్రదర్శనకి వెళ్ళి ఎవరైనా చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి వెళ్తే ఏదో సీక్రెట్గా వెళ్ళి పరామర్శించి వచ్చి 10వ పరకో ఇచ్చి అమ్మా నేనున్నాను, పార్టీ నీకు అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చి రావాల్సింది పోయి అక్కడికి వెళ్ళి బల ప్రదర్శన చేసుకుని అంతకు ముందు రోజు అంటే 8వ తారీఖున ఈయన పర్యటన ఉందని తెలుసుకుంటే అంతకు ముందు రోజు అంటే 8వ తారీఖున జిల్లా ఎస్పీ అక్కడ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి మొత్తం పరిశీలించి ఈ బ్యారికేడ్లు చాలా పేవలంగా ఉన్నాయి, ఇది 2 అంచెలుగా ఏర్పాటు చేయండి, ఐరన్ తో చేయండి అని చెప్తే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కట్టె పుల్లల్లాగా ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేసి జన సమీకరణ చేసి కావాలనే జగన్మోహన్ రెడ్డికి ఇంకా జనంలో ఆదరణ తగ్గలేదు అని చెప్పి చూపించుకోవాలని చెప్పి తాపత్రయంతో ఆ కర్ర పుల్లల్లాగా పెట్టినటువంటి బారికేడ్లను తొక్కుకుంటూ వాళ్ళు హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం మనమందరము చూసాము. సో ఆ కోణంలో కూడా విచారణ జరుగుతోంది. సో సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జనాల్లో ఆదరణ ఉంది అని చూపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడంలో పోలీసులు శాఖ విఫలమైంది అని చెప్పి చూపించుకోవడం కోసము పరామర్శకు వెళ్ళి బల ప్రదర్శన చేసి రచ్చ చేసి ఇప్పుడు వచ్చి కుట్ర కోణం దాగి ఉంది, జగన్మోహన్ రెడ్డిని హత్య చేస్తారు లాంటి డ్రామాలకైతే తెరతీశారు. ఇక్కడ చూడండి, సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్ళిన సమయంలో ఆయన హెలికాప్టర్ పైకి జనం ఎగబడ్డారు. ఎందుకు ఎగబడ్డారు? అక్కడ నిర్వాహకులు సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల. ఇప్పుడు ఈయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేనే కాబట్టి అక్కడ నిర్వహణ బాధ్యతలు అక్కడ లోకల్ నాయకులే చూసుకోవాలి. పోలీసులు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ స్టేజ్ దగ్గర నుంచి బ్యారికేడ్ల దగ్గర నుంచి అన్ని వాళ్ళే చూసుకునే వాళ్ళు. కానీ వీళ్ళకి తెలియదేమంటే ఈయన ఇప్పుడు కేవలము ఒక ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఈయన ఎక్కడైనా పర్యటన చేసినప్పుడు అక్కడ నిర్వాహకన బాధ్యత, ఆయన సెక్యూరిటీ బాధ్యత మాత్రమే పోలీసులది. కానీ అక్కడ స్టేజ్ వేయడము లేదా అక్కడ అరేంజ్మెంట్స్ చేయడము అక్కడ లోకల్ నాయకులు లేదా ఆయన సొంతంగా చూసుకోవాల్సిందే. దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టేసి రక్షణ ఇవ్వడంలో విఫలమయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హత్య చేస్తారని చెప్పి మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ కి అయితే తెరతీశారు. కుట్ర లేదు, పాడు లేదు. ఇందులో ఈయన చంపితే ఎవరికి ఏమొస్తుంది? కాబట్టి ఇదంతా వీళ్ళే సృష్టించుకున్నటువంటి జగన్ నాటకం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.